Hello everyone, welcome to మన college. Today's topic is construction of JFET. JFET అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ FET అంటే FETలో టైప్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ FETs? JFET ఉంటుంది, MOSFET ఉంటుంది. సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ FETs తీసుకుంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్, JFET, MOSFET, metal oxide semiconductor. JFET is nothing but junction field effect transistor. సో దీంట్లో స్టెప్ బై స్టెప్ ఈచ్ వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్ us go for the JFET. JFET లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, N ఛానల్ JFET అండ్ P ఛానల్ JFET. సో ఫస్ట్ JFET గురించి తెలుసుకుందాం, తర్వాత MOSFETకి వెళ్దాం. సో JFET is called as junction field effect transistor. There are two types of JFETs, N ఛానల్ JFET and P ఛానల్ JFET. JFET కానీ FETకి కానీ ఇట్ ఈస్ ఏ 3 టెర్మినల్ డివైస్. సో దానికి 3 టెర్మినల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 టెర్మినల్స్? సోర్స్, గేట్, డ్రైన్. సోర్స్, గేట్ అండ్ డ్రైన్. సో ఫర్ P ఛానల్ ఆల్సో ఇట్ కంటైన్స్ 3 టెర్మినల్స్, సోర్స్, గేట్, డ్రైన్. సో కన్స్ట్రక్షన్ తీసుకుంటే మనం ఎలా తీసుకుంటామంటే N ఛానల్ JFETలో అయితే సో N ఛానల్ అనేది N టైప్ మెటీరియల్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ P ఛానల్ తీసుకుంటే కండక్టింగ్ ఛానల్ అనేది P టైప్ మెటీరియల్ ఉంటుంది. సో మీరు 2 డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇన్ ద N ఛానల్ సో కండక్టింగ్ పాత్, కండక్టింగ్ మెటీరియల్ ఈస్ కాల్డ్ యాజ్ N టైప్ మెటీరియల్. సో దానికి 2 అడ్జసెంట్లో మనం ఏం కనెక్ట్ చేసాం? 2 P టైప్ మెటీరియల్స్. దీస్ 2 P టైప్ మెటీరియల్స్ తీసుకెళ్ళి దేని కనెక్ట్ చేసాం? గేట్ అనే టెర్మినల్కి 2 షార్ట్ చేసేసి గేట్ అనే టెర్మినల్కి కనెక్ట్ చేసాం. ఛానల్కి 1 సైడ్ డ్రైన్ కనెక్ట్ చేశాను, 1 సైడ్ సోర్స్ కనెక్ట్ చేశాను. ఓకేనా? సో P ఛానల్ ఆల్సో సేమ్, జస్ట్ P ప్లేస్లో N పెట్టండి, N ప్లేస్లో P పెట్టండి, ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ ద P ఛానల్ JFET వీఆర్ టేకింగ్ కండక్టింగ్ ఛానల్ P టైప్ మెటీరియల్. సో అడ్జసెంట్ సెల్స్ వచ్చేసరికి 2 N టైప్ మెటీరియల్స్ పెట్టేసాయి. సో 1 N టైప్ మెటీరియల్, సెకండ్ N టైప్ మెటీరియల్. ఈ 2 షార్ట్ చేసేసి థర్డ్ టెర్మినల్కి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ గేట్ అంటాం. సో ఈ P ఛానల్కి కరెంట్ ఫ్లో అవ్వడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ హోల్స్ కావచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, కండక్టింగ్ మెటీరియల్లో 1 సైడ్ డ్రైన్ అనే టెర్మినల్ అటాచ్ చేస్తాం, 1 సైడ్ సోర్స్ అనే టెర్మినల్ని అటాచ్ చేస్తాం. సో దిస్ వన్ ఈస్ N ఛానల్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అండ్ దిస్ వన్ ఈస్ P ఛానల్ జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో లెట్ us see the construction. దాని గురించి చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టెప్ బై స్టెప్ కొన్ని పాయింట్స్ రాశాను, ఆ డయాగ్రామ్ అర్థమైపోతే ఈజీగా ఉంటుంది. సో JFET ఈజ్ ఏ 3 టెర్మినల్ డివైస్, 3 టెర్మినల్ సెమీకండక్టర్ డివైస్. సో విచ్ కరెంట్ కండక్షన్ ఈస్ డన్ బై ఓన్లీ 1 టైప్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. కరెంట్ కండక్షన్ అనేది ఓన్లీ 1 టైప్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఎందుకంటే మనం FET అనేది ఏం చెప్పాం? FET కానీ JFET కానీ ఇట్ ఈస్ ఏ యూనిపోలార్ డివైస్. కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఓన్లీ 1 టైప్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, అంటే హోల్స్తో ఫ్లో అవ్వచ్చు, ఎలక్ట్రాన్స్తో ఫ్లో అవ్వచ్చు. N ఛానల్ అంటే N అంటే నెగిటివ్ కదా, సో Nలో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కరెంట్ కండక్షన్ ఈస్ డన్ బై ఎలక్ట్రాన్స్ ఓన్లీ. ఇన్ P ఛానల్ JFETలో కరెంట్ కండక్షన్ ఈస్ డన్ బై హోల్స్ ఓన్లీ. ఓన్లీ 1 టైప్ ఆఫ్ చార్జ్ క్యారియర్, దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ P టైప్ ఆర్ N టైప్ సిలికాన్ బార్. P టైప్ కానీ N టైప్ కానీ సిలికాన్ బార్ ఉంటుంది, కంటైనింగ్ 2 PN జంక్షన్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ సిలికాన్ బార్. ఇలా ఎలా అయిపోతుంది చూడండి, ఇది ఒక PN జంక్షన్ ఫామ్ అవుతుంది. సో దిస్ వన్ P టైప్ మెటీరియల్ N టైప్. సో దీన్ని అటాచ్ చేస్తే ఏమవుతుంది? ఒక PN జంక్షన్, దీన్ని కూడా ఒక PN జంక్షన్. సో N ఛానల్ JFETలో 1 PN జంక్షన్, 1 PN జంక్షన్. సో 2 PN జంక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా 1 PN జంక్షన్, 1 PN, 2 PN జంక్షన్స్. అది P ఛానల్ JFET కానీ N ఛానల్ JFET కానీ 2 PN జంక్షన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అదే పాయింట్ ఇక్కడ రాశాను. ఓకేనా? ఇఫ్ సిలికాన్ బార్ ఈజ్ N టైప్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ N ఛానల్ JFET. ఈ సిలికాన్ బార్ కండక్టింగ్ పాత్ అనేది N టైప్ తీసుకుంటే దాన్ని N ఛానల్ JFET అంటాం. ఈ సిలికాన్ బార్ అనేది P టైప్ తీసుకుంటే దాన్ని P ఛానల్ JFET అంటాం. నెక్స్ట్ 2 PN జంక్షన్స్, 2 PN జంక్షన్స్ ఫార్మింగ్ డయోడ్స్. 2 PN junction forming diodes are connected internally and common terminal is called as gate. ఆ 2 PN junction ఏమైపోయాయి? ఇది 1 PN junction కదా, ఇది 1 PN junction కదా. ఈ 2 టెర్మినల్స్ ఏమైపోయాయి? కనెక్ట్ అయిపోయి షార్ట్ చేసేసి గేట్ అనే టెర్మినల్. సో ఇక్కడ కూడా ఈ PN junction టెర్మినల్, ఈ PN junction టెర్మినల్ షార్ట్ చేసేసి గేట్ అనే టెర్మినల్కి కనెక్ట్ చేసేసా. ఓకేనా?
So and gate is taken out. Gate and terminal. Other terminals are source and drain, taken out from the silicon bar as shown in above figure. Other two terminals ఏంటి, source, drain. సిలికాన్ బార్ కి టూ సైడ్స్ లో మనం తీసుకుంటాం. ఇక్కడ నుంచి కరెంట్ ఎక్కడ ఎంటర్ అవుతే ఇక్కడ నుంచి లీవ్ అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి కరెంట్ ఎంటర్ అవుతే ఇక్కడ నుంచి లీవ్ అవుతుంది. ఏదైనా ఒక టర్మినల్ నుంచి ఎంటర్ అవుతుంది. మాక్సిమం సోర్స్ నుంచి ఎంటర్ అయ్యేలా తీసుకుంటాం, డ్రైన్ నుంచి లీవ్ అయ్యేలా తీసుకుంటాం. ఓకే, సో దిస్ వన్ ఇస్ ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్ జెఫెట్. సో దాంట్లో కొన్ని నేను డెఫినేషన్స్ పెట్టాను, డెఫినేషన్స్ యాడ్ చేశాను. సోర్స్ అంటే ఏంటి, డ్రైన్ అంటే ఏంటి, గేట్. సోర్స్ అంటే ఏంటి, సో ఫెట్ ఈజ్ ఏ 3 టర్మినల్. జేఫెట్ కానీ ఫెట్ కానీ 3 టర్మినల్ డివైస్, 3 టర్మినల్ ఉంటాయి. దాంట్లో ఒకటి సోర్స్ ఉంటుంది, ఒకటి గేట్ ఉంటుంది, ఒకటి డ్రైన్ ఉంటుంది. సోర్స్ అనే టర్మినల్ ఎక్కడ ఉంటుంది, ద టర్మినల్ విచ్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఛానల్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మెజారిటీ చార్జ్ క్యారియర్స్. హోల్స్ అనేది పీ టైప్ లో ఉంటాయి. ఎంటర్ ఇన్ టు ద ఛానల్ ఈస్ కాల్డ్ యాజ్ సోర్స్ టర్మినల్. ఓకేనా, ద టర్మినల్, ఈ టర్మినల్ దగ్గర మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఛానల్ కి ఎంటర్ అయితే, ఈ ఛానల్ కి దీంట్లో హోల్స్ ఎంటర్ అయితే దాన్ని సోర్స్ టర్మినల్, దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయితే దాన్ని సోర్స్ టర్మినల్. మెజారిటీ చార్జ్ ఎన్ ఛానల్లో ఎలక్ట్రాన్స్, ఈ ఛానల్లో హోల్స్. సో ద టర్మినల్ విత్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఎంటర్ ఇన్ టు ద ఛానల్. ఛానల్లోకి ఎంటర్ అయ్యే మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఏవైనా రెండు ఎట్ ఏ టైం ఎంటర్ అవ్వవు, ఎందుకంటే ఫెట్ అనేది యూనిపోలార్ డివైస్. సో ఎంటర్ ఇన్ టు ద ఛానల్ ఈస్ కాల్డ్ యాజ్ సోర్స్ టర్మినల్. వాట్ ఈస్ డ్రైన్? డ్రైనేజ్ అంటాం. డ్రైనేజ్ అంటే ఏం చేస్తాం, మనం అన్వాంటెడ్ అంతా లీవ్ చేసేస్తాం. మనం ఇంట్లో ఉందనుకోండి, వాష్రూమ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా మనం డ్రైనేజ్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ అయిన ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ లీవ్ అవ్వాలి కదా. ఆ లీవ్ అవ్వడానికి ఏమంటాం, ద టర్మినల్ త్రూ విచ్ ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ లీవ్ ద ఛానల్. ఛానల్ నుంచి లీవ్ అయ్యే మెజారిటీ చార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ కావచ్చు, హోల్స్ కావచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రైన్ టర్మినల్. సో ఇక్కడ ఉంది డయాగ్రామ్ లో చూడండి. సో సోర్స్ ఇక్కడ, డ్రైన్ నుంచి లీవ్ అయిపోతాయి. రైట్, నెక్స్ట్ వన్ మోర్ టర్మినల్ ఏంటి, గేట్. గేట్ అంటే ఏంటంటే జస్ట్ మనం ఒక వాటర్ ట్యాప్ లాగానే తీసుకోండి. ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి, ట్యాప్ క్లోజ్ చేస్తే వాటర్ ఆఫ్ అయిపోతాయి. ఓకేనా, సో వాటర్ ఎంటర్ అవ్వకూడదు. ఆ మధ్యలో ఆన్ ఆఫ్ పెట్టే వాల్ ఏముంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం, గేట్ అంటాం. ఇక్కడ గేట్ ఈస్ నథింగ్ బట్ హెవీలీ డోప్డ్. ఓకేనా, doping is nothing but adding impurity. Heavily doped p-type silicon diffused on the both sides of the n channel. So p-type silicon అనేది diffused on the both sides of the n channel. Gate terminal and so p-type silicon diffused to the both sides of the n channel. In case of p channel తీసుకుంటే heavily doped n-type silicon diffused on the both sides of the p channel అన్నమాట. ఓకేనా, n channel silicon bar by which 2 PN junctions are formed. These layers are joined together form a single gate. ఓకేనా, ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. హెవీలీ డోప్ చేసినవి టూ సైడ్స్, ఎన్ ఛానల్కి టూ సైడ్స్ డిఫ్యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఈ రెండింటిని షార్ట్ చేసి గేట్కి కనెక్ట్ చేస్తాం. హెవీలీ డోప్డ్ ఎన్ టైప్ సిలికాన్ బార్స్ అనేది ఇక్కడ అటాచ్ చేసేసి కామన్గా షార్ట్ చేసేసి గేట్ అనే టర్మినల్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గేట్. సోర్స్, గేట్, డ్రైన్. నెక్స్ట్ వన్ మోర్ డెఫినేషన్ ఏముంది, ఛానల్. సో వాట్ ఈస్ ఛానల్? ఛానల్ అంటే ఏంది, ఎన్ ఛానల్ కానీ పీ ఛానల్. జేఫెట్లో 2 టైప్స్ చెప్పాను, ఎన్ ఛానల్ జేఫెట్ అండ్ పీ ఛానల్. ఎన్ ఛానల్ అంటే ఛానల్ అనేది కరెంట్ ఫ్లోని అలో చేస్తుంది. ఓకేనా, యూనిపోలార్ డివైస్ కదా. ఓకేనా, ద రీజన్ బిట్వీన్ ద సోర్స్ అండ్ డ్రైన్ శాండ్విచ్ రెండుని, సోర్స్ అండ్ డ్రైన్ శాండ్విచ్ చేస్తాం కదా, బిట్వీన్ ద 2 gates is called as channel and the majority charge carriers move from source to drain. ఛానల్లో ఏమవుతుందంటే సోర్స్ నుంచి డ్రైన్ వరకు ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ మూవ్ అవుతాయి. నేను ఒక ఛానల్ యూజ్ చేసుకున్నా, నేను ఇక్కడ నుంచి సర్టెన్ వెళ్ళాలి, మధ్యలో బైక్ వేసుకొని వెళ్తా, బైక్ ఈస్ కాల్డ్ యాజ్ కార్. సో నేను ఇక్కడ నుంచి ఇంకో సర్టెన్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్తున్నా, కార్ వేసుకొని వెళ్తున్నా, దట్ ఈస్ కార్ ఈస్ కాల్డ్ యాజ్ ఛానల్. నేను యూజ్ చేసే వెహికల్ని ఏమంటాం, ఛానల్. ఇక్కడ యూజ్ చేసేది ఏంటి, ఎన్ ఛానల్ అండ్ పీ ఛానల్, ఎన్ టైప్ అండ్ పీ టైప్. ఓకే, సో దిస్ వన్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జేఫెట్ అండ్ దెన్ పారామీటర్స్, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం. ఓకే, థ్యాంక్ యూ.